వెల్కమ్ టు అవర్ ఛానల్. టెక్నికల్ అసెస్మెంట్లో కొందరికి మాత్రం కోడింగ్ అయితే మీరే కంప్యూటర్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు ఎంటర్ చేయాలో చూడండి. బీసీఏ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, తర్వాత ఎంఎస్సి సిఎస్ వాళ్ళకైతే కోడింగ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. కంప్యూటర్లో మీరు కోడింగ్ రాయాల్సి ఉంటుంది. టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్లోనే అవి అయితే వస్తాయి. ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్స్ కొన్ని ఒక 5 to 6 వచ్చాయి అనుకోండి, మిగిలిన క్వశ్చన్స్ అయితే కోడింగ్ అయితే అడుగుతారు, మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి మాత్రమే కోడింగ్ వచ్చేసి కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి బీటెక్లో ఈసీ వాళ్ళకి టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ డస్ లైట్ ట్రావెలింగ్ ఇన్ అన్ ఆప్టికల్ ఫైబర్ ఫాలో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ బేస్ ఇన్ అన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ బిట్వీన్ ద కలెక్టర్ అండ్ ఎమిటర్. క్వశ్చన్ నెంబర్ 3, ఇన్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, టు ప్రాసెస్ ద మెసేజ్ సిగ్నల్ అండ్ మేక్ ఇట్ సూటబుల్ ఫర్ ట్రాన్స్మిషన్. క్వశ్చన్ నెంబర్ 4, ద Nyquist theorem specifies the minimum sampling rate required to perfectly reconstruct a continuous signal. This rate is typically. Answer వచ్చేసి ఆప్షన్ సి, twice the highest frequency component of the signal. Question number 5, which type of modulation converts an analog signal into a sequence of binary digits, zeros and ones? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పల్స్ కోడ్ మాడ్యులేషన్, PCM. క్వశ్చన్ నెంబర్ 6, ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్ వాట్ ప్రాబ్లమ్ డస్ ద మాస్టర్ స్లేవ్ కాన్ఫిగరేషన్ యూజువల్లీ ప్రెజెంట్ ఇన్ JK ఫ్లిప్ ఫ్లాప్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రేస్ అరౌండ్ కండిషన్. క్వశ్చన్ నెంబర్ 7, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో CMRR ఫర్ అన్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఇన్ఫైనైట్. క్వశ్చన్ నెంబర్ 8, ఇన్ an 8085 మైక్రోప్రాసెసర్ ద ప్రోగ్రామ్ కౌంటర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. క్వశ్చన్ నెంబర్ 9, LEDs ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గెలియం ఆర్సెనైడ్ ఆర్ గెలియం నైట్రేట్. క్వశ్చన్ నెంబర్ 10, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మల్టీప్లెక్సర్ MUX ఈజ్ టు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సెలెక్ట్ వన్ ఆఫ్ మే ఇన్పుట్ సిగ్నల్ అండ్ రూట్ ఇట్ టు ఏ సింగిల్ అవుట్పుట్. కోడింగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్కువగా ఇవే అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి పాలిండ్రామ్ గురించి అయితే అడగవచ్చు. రైట్ ఏ ఫంక్షన్ దట్ చెక్ ఇఫ్ ఏ గివెన్ స్ట్రింగ్ ఇస్ ఏ palindrome reads the same backward as forward. Example, madam or race car. The function should return true if it is a palindrome, otherwise false. ఇలా క్వశ్చన్ ఇస్తారు, మీరైతే ఈ కోడింగ్ అయితే రాయాల్సి ఉంటుంది కంప్యూటర్లో. ఈ యొక్క కోడింగ్ వచ్చేసి ఎక్కువగా పైథాన్లోనే అడిగే అవకాశం అయితే ఉంటుంది. కామెంట్లో ఈ యొక్క 5 క్వశ్చన్స్ అయితే ఇస్తాను, మోస్ట్ ఇంపార్టెంట్వి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అని కూడా అడగవచ్చు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నాన్ నెగిటివ్ ఇంటిజర్ n. The factorial of a number n is the product of all positive integers less than or equal to. Example, factorial of 5 is 5 into 4 into 3 into 2 into 1 equal to 120. ఇక ఈ యొక్క కోడింగ్ మొత్తం మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడింగ్ని మీరే ఎంటర్ చేయాలి. అన్ని మల్టిపుల్ చాయిస్లోనే వస్తాయి, బట్ ఇలా కోడింగ్ వచ్చేది మాత్రం మీరు కోడింగ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫైండ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ an array ఆర్ లిస్ట్. ఈ యొక్క కోడింగ్ అయితే మీరు ఎంటర్ చేయాలి. తర్వాత 4th వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్, కౌంట్ అక్యురెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. రైట్ ఏ ఫంక్షన్ దట్ టేక్ ఏ స్ట్రింగ్ అండ్ ఏ సింగిల్ క్యారెక్టర్ యాజ్ ఇన్పుట్ అండ్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ క్యారెక్టర్ అపియర్స్ ఇన్ ద స్ట్రింగ్. ఇక నెక్స్ట్ వచ్చేసి 5వది సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్. వీటి మీద కూడా ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. రైట్ ఏ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ గివెన్ ప్రిన్సిపల్ P టైమ్ T in years and rate P per annum. The formula P into T into R by 100.
ద రిజల్ట్ షుడ్ బి ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ ప్రోగ్రామ్ మీద వీళ్ళకి మాత్రమే అడుగుతారు కాబట్టి ఒకసారి చూసుకోండి. నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఎటువంటి ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అయితే రావు. ఈ యొక్క 5 క్వశ్చన్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఉంటాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.